హలో కాదు, హాయ్ కానే కాదు, ఇప్పుడంతా నమస్తే. అవును, నమస్తే అనే భారతీయ సంబోధన ఇప్పుడు పాపులర్ అవుతోంది. G7 సమావేశాలు నిర్వహిస్తున్న ఇటలీ కూడా నమస్తే అంటూ ప్రపంచాన్ని పలకరించింది. ఇటలీ ప్రధాని మెలోనీ తాజాగా యూరోపియన్ యూనియన్ అధ్యక్షురాలు ఉర్సులాకి నమస్తే అంటూ వెల్కమ్ చెప్పడం ఆసక్తికరంగా మారింది. జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ కూడా ఆమె నమస్తే అంటూ స్వాగతం పలికారు. ముఖ్యంగా కరోనా జమానా నుంచి నమస్తే పాపులర్ అయింది. పాశ్చాత్య సంస్కృతిలో భాగమైన షేక్ హ్యాండ్ ఇవ్వడం మంచిది కాదని, అంటువ్యాధులు ప్రబలుతాయని ప్రపంచానికి అర్థమైంది. అందుకే షేక్ హ్యాండ్కి బదులు నమస్తే అంటూ నాయకులు పలకరించుకుంటున్నారు. మరోవైపు ఇటలీలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. మన భారతీయ అధికారులతో పాటు ఇటాలియన్ ప్రభుత్వ ప్రతినిధులు కూడా మోదీకి నమస్తే అంటూ స్వాగతం పలికారు. ఈ మధ్యాహ్నం నుంచి ప్రధాని మోదీ G7 దేశాల అధినేతలతో సమావేశమవుతారు. మొత్తానికి నమస్తే అంటూ పలకరించడం ఇప్పుడు ప్రపంచంలో సరికొత్త మర్యాద, సరికొత్త ఫ్యాషన్, సరికొత్త ఆరోగ్యకరమైన పలకరింపుగా మారిపోయింది. G7 దేశాల సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ విమానం నుంచి బయటకు అడుగు పెడుతూనే అందరికీ నమస్తే చెబుతూ ఆయన బయటకు వచ్చారు. ఆ తర్వాత అక్కడ ఆయన రిసీవ్ చేసుకోవడానికి ఎదురు చూస్తున్న నేతలంతా కూడా ఆయనకి నమస్తే అంటూ స్వాగతం పలకడాన్ని మనమంతా చూస్తూ ఉన్నాము. సో హాయ్, హలో అన్నవి అంతా కూడా ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు నమస్తే అన్నదే లేటెస్ట్ ఫ్యాషన్గా మారిపోయింది. నమస్తే అనే భారతీయ సంబోధన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అవుతోంది. G7 సమావేశాలు నిర్వహిస్తున్న ఇటలీ కూడా నమస్తే అంటూ ప్రపంచాన్ని పలకరించింది. ఇటలీ ప్రధాని మెలోనీ తాజాగా యూరోపియన్ యూనియన్ అధ్యక్షురాలు ఉర్సులాకి నమస్తే అంటూ వెల్కమ్ చెప్పడం ఆసక్తికరంగా మారింది. అయితే ఆమె షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ఈమె మాత్రం నమస్తే చెప్పడంతో ఆమెకి ఆ పలకరింపు కాస్త కొత్తగా అనిపించి ఒక క్షణం ఆగారు. ఆ తర్వాత విషయం అర్థం చేసుకుని ముందుకు కదిలారు. అలాగే జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్కి కూడా ఆమె నమస్తే అంటూ స్వాగతం పలకడాన్ని కూడా మనం చూసాము.